సంవత్సరాలుగా అనాదిగా వస్తున్న ఆచారం. ఈ పౌర్ణమి రోజు ఏరువాక తాడు తిప్పడం అనేది సూచకంగా భావిస్తాం. మా దగ్గర ఉన్న రైతన్నలందరూ కూడా వ్యవసాయానికి సిద్ధమంటూ గత 4 నెలల నుంచి ఈ వేసవికాలంలో ఎలాంటి పనులు ఉండవు కాబట్టి ఇప్పుడు విత్తనాలు వేసి పంటలు వేసే సమయం కాబట్టి ఈ ఏరువాక తాడుతో మా దగ్గర వ్యవసాయ పనులు మొదలవుతాయి. ఈ పండుగను పురస్కరించుకొని పశువులను ముస్తాబ్ చేసి విత్తనాలు వేయడం కోసం ఈ రోజు నుంచి అంటే ఈ పౌర్ణమి రోజు తాడు తెగిన తర్వాత ఈ పంటలు విత్తనాలు వేయడం కానీ ఇలాంటి పనులు చేసుకోవడానికి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా అందరూ వ్యవసాయం ఉన్న ప్రతి రైతు సంతోషంతో వ్యవసాయం మొదలు కాబోతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఏరువాక తాడు తెప్పడం జరుగుతుంది. నేటి నుంచి ఈ విత్తనాలు వేయడము వ్యవసాయ పనులు మొదలు కావడం జరుగుతుంది. ఈ పండుగ గత కొన్ని సంవత్సరాల కంటే దాదాపుగా మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఉంది, అనాదిగా వస్తున్న ఆచారము. ఈరోజు ఏ ఉద్దేశంతోనైతే ఈ పండుగ చేస్తున్నారో అందరూ కూడా సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఇది ఏరువాక పౌర్ణమి అనేది రైతులకు సంబంధించినటువంటి పండుగ. ప్రతి సంవత్సరం కూడా ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఏరువాక తాడు తెంపడానికి కవుకుంట్ల గ్రామంలో రైతులు పోటీ పడుతుంటారు. ఆ యొక్క తాడు తెంపే కార్యక్రమాన్ని చూడడానికి ఇతరతర గ్రామాల నుండి కూడా వందల సంఖ్యలో జనం రావడం జరుగుతుంది. అయితే ఇది ముఖ్యంగా రైతుల పండుగ. రైతులందరూ కూడా ఈరోజు పశువులకు పూజ చేసి వాళ్ళకు వారు చేసుకున్నటువంటి స్వీట్ పదార్థాలను తినిపించడము, తర్వాత సాయంకాలము 5 గంటలకు ఇక్కడ వచ్చి బస్టాండ్ ఆవరణలో ఏరువాక తాడును తెంపడము ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎంతో సంతోషంతో జరుపుకొని రైతులు రేపు తమ వ్యవసాయ పొలాల్లో వ్యవసాయ పనులకు నిమగ్నమై ఉంటారు. ఇది వారందరికీ ఏరువాక శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.